గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో పౌర సంఘాలు ఆందోళనకు దిగాయి. శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రస్తుత డిజైన్ మార్చాలంటూ శంకర్ విలాస్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆర్ఓబీ కంటే ముందే ఆర్యూబీ నిర్మించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లాడ్జ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ సెంటర్ వరకు బ్రిడ్జి నిర్మించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. బ్రిడ్జి డిజైన్ మార్చకుండా ముందుకు వెళ్తే ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి డిజైన్ మార్చాలని చెప్పి ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంఘాలు అయితే ఆందోళన చేపట్టాయి. ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ శంకర్ విలాస్ బ్రిడ్జికి దగ్గరలో పూర్తిగా కూడా మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ మానవహారం ఏర్పాటు చేయడం ద్వారా ఆ బ్రిడ్జికి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మార్చాలని వాళ్ళైతే కోరుతున్నారు. దీనికి సంబంధించి అసలు ఈ డిజైన్ మార్పుకు అడగడానికి ప్రధాన కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ డిజైన్ ఎందుకు మార్చాలని మీరు కోరుకుంటున్నారు? మొదటి అంశం మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది, శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సాధనా సమితి ఆధ్వర్యంలో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జికి మేము వ్యతిరేకం కాదు. ఈ బ్రిడ్జి నిర్మాణం గురించి ఆలోచించినందుకు కేంద్ర మంత్రికి మేము అభినందనలు కూడా తెలియజేస్తాం. కానీ సమస్య ఏంటంటే ఈ బ్రిడ్జి ఒక 80 ఏళ్ళు 100 ఏళ్ల పాటు ఉండాలి, నగర ప్రజల అవసరాలు తీర్చాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రకటించినటువంటి డిజైను ఆ విధంగా లేదు. ముఖ్యంగా మేము 4 అంశాలు కోరుతున్నాం. ఒకటి, ఈ బ్రిడ్జిని గతంలో లాగానే డిజైన్లో చూపించిన విధంగా లాడ్జ్ సెంటర్లో ప్రారంభించి హిందూ కాలేజ్ దాకా తీసుకెళ్లాలని కోరుతున్నాం. వాళ్ళు కుదించేసేది ఇక్కడ జనరల్ హాస్పిటల్ కానీ, ఏసీ కాలేజీ కానీ, సెయింట్ జోసెఫ్స్ కానీ, అరండల్పేట 4వ లైన్ కానీ, బ్రాడీపేట 4వ లైన్ కానీ ఇక్కడికి వచ్చే వేలాది మంది ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. ఆర్యూబీని నిర్మించి ఆర్ఓబీని నిర్మించండి. చాలా చోట్ల ఆ విధంగా జరిగింది. మూడోది, సర్వీస్ రోడ్లు కేవలం 15 అడుగులు పెడుతున్నారు, 20 అడుగులు. సర్వీస్ రోడ్లు కనీసం 30 అడుగులు ఉండి ఒక ఐకానిక్ సింగిల్ టవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నాం. గతంలో గల్లా జయదేవ్ గారు ఈ బ్రిడ్జికి 167 కోట్ల ఎస్టిమేషన్ వేసి, ఎప్పుడు సంగతి ఇది? 7 ఏళ్ల క్రితం. ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ అంగీకరించారు. అది నాన్ ఇష్యూ, అసలు అది ఇష్యూ కాదు. కానీ బ్రిడ్జి నిర్మాణం, బ్రిడ్జి మోడల్ కనుక మార్చినట్లయితే కమర్షియల్ షాప్స్ కూడా ఎక్కువ నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన, అసలు ముందు ఒక చర్చ, పౌర సంఘాలన్నిటితో ఒక చర్చ చేయడానికి కూడా మంత్రి గారు ఇష్టపడలేదు. అలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది 100 ఏళ్ళు ఉండాల్సినటువంటి బ్రిడ్జి చర్చ చేయాలని మనం డిమాండ్ చేస్తాం. అంటే సార్ ఇప్పుడు చెప్పండి, ప్రధానంగా కూడా ఇక్కడ మీరు ఏదైతే ఈ బ్రిడ్జిని లెంత్ని పెంచాలని చూస్తున్నారు, లెంత్ కనుక పెంచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. షార్ట్గా ఉండడం వలన వచ్చిన నష్టం ఏంటి? అసలు ప్రధాన సమస్య అదే. ఒరిజినల్గా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐకానిక్ ఫ్లైఓవర్ శంకర్ లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ దాకా అది సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్. సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ కనుక కడితే కింద మొత్తం పిల్లర్స్ మధ్య అంతా ట్రాఫిక్ పార్కింగ్ ప్లేస్ సులభంగా దొరుకుతుంది. మొత్తం 1 టౌన్ 2 టౌన్ ప్లస్ అరండల్పేట బ్రాడీపేట ఉన్నటువంటి జనం మొత్తం ఫ్రీగా తిరగటానికి, ట్రాఫిక్ ఫ్లోకి ఇబ్బంది ఉండదు. షాపులు కూడా చాలా తక్కువగా నష్టపోయేటువంటిది సింగిల్ ఐకానిక్ ఫ్లైఓవర్లో ఉంది. అలాగే విద్యా సంస్థలకు వచ్చేటువంటి పబ్లిక్ యొక్క అవసరాలు ఎలా తీరుస్తుంది? అందుకని మీరు గతంలో ప్రవేశపెట్టారు, 2 ఆర్యూబీలు కడతామని చెప్పి అయ్యన్న పాత్ర గారి నగరంలో పాదయాత్ర చేశారు. 2 ఆర్యూబీలు కట్టి ఐకానిక్ ఫ్లైఓవర్ కడతామన్నారు. అప్పుడు ఏ సమస్య రాదు అని చెప్పి మీరే ప్రకటించారు. మరి మీ ప్లాన్ని మీరే మార్చి ఇవాళ కేవలం డబ్బులు తక్కువ ఉన్నాయనే ఉద్దేశం తప్ప మాకు అర్థమవుతుంది. దానికోసం కుదించడం కరెక్ట్ కాదు. ఇది ప్రజల అవసరాలు తీర్చేది. రాజధాని జిల్లా కేంద్రంగా ఉంది. మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ నివాసం ఉండే ప్రాంతం. ఇది దృష్టిలో పెట్టుకుని మనం నిధులు ఇంకొక 100 కోట్లు 50 కోట్లు అదనంగా సమీకరించగలిగితే భావితరాలన్నీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారు. ప్రజల అవసరాలు తీర్చే దృష్టిలో ఈ ఫ్లైఓవర్ని నిర్మించాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం మిత్రులు. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఆర్యూబీ నిర్మించాలని మీరు అంటూ ఉన్నారు. ఆర్ఓబీనే ఇప్పుడు గవర్నమెంట్ అయితే నిర్మించడానికి రెడీ అయింది. ఇప్పుడు ఆర్యూబీ కూడా ప్లాన్లో ఉంది. ఇలాంటి సందర్భంలో మళ్ళీ మీరు కనుక ఈ విధంగా ఉద్యమం చేసినట్లయితే ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లను అయితే మాత్రం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, మరింతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు వాణిజ్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు పూర్తిగా ఆగిపోతే నష్టపోయేది ప్రజలే కదా. ప్రధానంగా ఆర్యూబీ నిర్మించడం కోసం అయితే ఎటువంటి స్థలాన్ని కూడా అక్వైర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది 120 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్. ఇది ఈ 120 అడుగుల్లోనే ఇప్పుడే చెప్పిన విధంగా మీరు లాడ్జ్ సెంటర్ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు కనుక ఒక ఫ్లైఓవర్ కనుక నిర్మిస్తూ దాన్ని కూడా ఏంటంటే ఒక మెట్రో పిల్లర్స్ వేసిన విధంగా సింగిల్ పిల్లర్తో కనుక మీరు వేసినట్టయితే ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ లేకుండానే
కింద పెద్ద స్థాయిలో మనకి సర్వీస్ రోడ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పైనుంచి ఫ్లైఓవర్ వెళ్తుంది, కిందంతా కూడా రోడ్లు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే మనకి లాడ్జ్ సెంటర్ నుంచి ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సముదాయాలు వాటికి ఎటువంటి కూడా 120 అడుగులకు మించి తీసుకునేటటువంటి అవసరం లేకుండా వారి వ్యాపారాలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎక్కడైతే మనం ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నామో ఈ ప్రాంతం ఈ విధంగా కమర్షియల్ ఏరియా డెవలప్ అవడానికి సుమారుగా 70 సంవత్సరాలు పట్టింది. మీరు సత్వరమే మీరు రూపొందించినటువంటి డిపిఆర్లో ఉన్న లోపాలని గమనించి వాటిని సవరించుకోవాలని చెప్పి పౌర సమాజం మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. అంటే ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది ఉందో ఆ బ్రిడ్జి మాత్రం చాలా హార్ట్ సిటీకి సంబంధించి హార్ట్ కోర్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఒక పక్కన గుంటూరు తూర్పు, మరో పక్కన పశ్చిమ నియోజకవర్గాలను కూడా కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది. గుంటూరు తూర్పు ప్రాంతంలో అయితే మాత్రం వైద్యాలయాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కూడా ఇటు పశ్చిమ ప్రాంతానికి వస్తే మాత్రం విద్యా సంస్థలు ఎక్కువగా ఉంటాయి. వీటిని కనెక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఉందో దీన్ని మరింతగా కూడా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్నారు. ప్రధానంగా కూడా రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బ్రిడ్జి ఇప్పుడు అనుకున్న విధంగా కూడా నిర్మాణం చేస్తే 100 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఈ అంతరాయం ఉండదని వాళ్ళైతే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరింతగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఒక ఐకానిక్ బ్రిడ్జి, ఐకానిక్ స్పాట్ లాగా ఉండేటువంటి గుంటూరులో ఉండేటువంటి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో దీని మీద మాత్రం ఎటువంటి ఈ రాజకీయాలకి పోవద్దు. దీన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కూడా గతంలో ఇచ్చిన ప్లాన్ కనుక వెళ్ళాలని చెప్పి వీళ్ళైతే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.